Hello everyone, welcome back to my channel Sirisha Physics. Guys, ఇవాళ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి చాప్టర్ 4 నానా లో టెంపరేచర్ ఫిజిక్స్ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. సో 3 పార్ట్స్ అయిపోయినాయి నానా, 3 చాప్టర్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4th టాపిక్ లో షార్ట్ ఆన్సర్స్ నానా. హాఫ్ ఆఫ్ ద టాపిక్ ఇప్పుడు చెప్తాను. సో వాట్ ఈస్ లిక్విఫేక్షన్ ఆఫ్ ఎ గ్యాస్? లిక్విఫాక్షన్ ఆఫ్ ఎ గ్యాస్. సో ఇక మనకి మెథడ్స్ ఉంటాయి నాన్న, మీరు నేర్చుకునే ఉంటారు. ఫ్రీజింగ్ మిక్చర్ అని, జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ మెథడ్స్, ఇవన్నీ జస్ట్ బేసిక్స్ అనేవి ఇంటర్మీడియట్ లో మీరు నేర్చుకున్నారు. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఇవన్నీ నేర్చుకున్నారు కదా. సో దాని మీద ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంటది, కెనానికల్ ఇవన్నీ ఉంటాయి. ఎన్సెంబుల్స్ గురించి టాపిక్స్ అన్ని వస్తాయి అనమాట. సో వాట్ ఈస్ లిక్విఫాక్షన్ ఆఫ్ ఎ గ్యాస్ అంటే కెన్ బి ఆబ్టైన్డ్ బై కూలింగ్ ఆర్ బై అప్లయింగ్ హై ప్రెషర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్. కూలింగ్ కానీ లేదా ప్రెషర్ అనేది హై ప్రెషర్ కనుక అప్లై చేసి, రెండూ చేయొచ్చు లేదా ఏదో ఒకటి చేసి అట్లాగే టెంపరేచర్ కూడా ఆ కండిషన్ ఏంటి, లో టెంపరేచర్ కండిషన్ మెయింటైన్ చేస్తూ యూజ్ చేసే మెథడ్స్ నే మనం ఏమంటాం అంటే లిక్విఫాక్షన్ ఆఫ్ ఏ గ్యాస్ అని అంట. లిక్విఫాక్షన్ ఆఫ్ ఏ గ్యాస్. సో అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటన్నా, మెథడ్ ఆఫ్ ఫ్రీజింగ్ మిక్చర్, evaporation of liquid under reduced pressure, adiabatic expansion of a gas. Adiabatic expansion అంటే the heat remains constant. గుర్తున్నాయి కదండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్ మనం డిస్కస్ చేసాము. కార్నెట్ ఇంజన్ 4 cycles. ఐసోథర్మల్ అంటే ద టెంపరేచర్ రిమైన్స్ సేమ్ అని, ఎడియాబాటిక్ అంటే ద హీట్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ అండ్ రీజనరేటివ్ కూలింగ్ అండ్ ఎడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ ఆఫ్ ఏ పారామాగ్నెటిక్ సెల్. ఇవి జస్ట్ మనకి షార్ట్ ఆన్సర్స్ కాబట్టి ఈ మెథడ్స్ అనేవి చెప్పాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద నెసరీ కండిషన్స్ ఆఫ్ ఫర్ లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్? ఏంటి ఆ కండిషన్స్ అంటే ద టెంపరేచర్ మస్ట్ బి ఎట్ ఆర్ బిలో ద క్రిటికల్ టెంపరేచర్. అంటే ఏంటన్నా, టెంపరేచర్ అనేది ఉంటే క్రిటికల్ టెంపరేచర్ దగ్గరైనా ఉండాలి, లేదా బిలో క్రిటికల్ టెంపరేచర్ ఉండాలి. ఎబో క్రిటికల్ టెంపరేచర్ అనే కండిషన్ అనేది మనకి రాదన్నమాట. క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటన్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. క్రిటికల్ అంటే ఏంటన్నా, ఆ క్రిటికల్ పాయింట్ ని క్రాస్ చేస్తే అదేమైపోతుంది, వేరే దాని కింద కన్వర్ట్ అవ్వచ్చు. అదే అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్ ఉన్నాడు అనుకో, వీడికి చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది, ఆఫ్టర్ 24 hours గానీ ఏం చెప్పలేము అని అంటారు. అంటే ఏంటన్నా, ఆ పర్టిక్యులర్ 24 hours ని క్రాస్ చేస్తే ఆ మనిషి బతుకుతాడా చస్తాడా అనేది డిసైడ్ చేస్తారు. అంటే ఏంటి, చేంజ్ అవ్వచ్చు, సర్కమ్స్టెన్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో దట్ పర్టికులర్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద క్రిటికల్ టెంపరేచర్. సో ఇక్కడ మనం మెయింటైన్ చేయాల్సింది బిలో క్రిటికల్ టెంపరేచర్ కానీ ఎట్ దట్ పర్టికులర్ క్రిటికల్ టెంపరేచర్ కానీ మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ద అప్లైడ్ ప్రెషర్ ఆర్ టు బి ఈక్వల్ టు క్రిటికల్ టెంపరేచర్. మనం అప్లై చేసే ప్రెషర్ కూడా ఎట్లా ఉండాలంట, క్రిటికల్ టెంపరేచర్ కి ఈక్వల్ గా ఉండాలి. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ రెడ్యూస్డ్ దెన్ రిక్వైర్డ్ ప్రెషర్ బికమ్స్ లెస్. టెంపరేచర్ కనుక తక్కువ చేసాం అనుకున్నానా, అక్కడ ఆ కండిషన్స్ కి కావాల్సినంత ప్రెషర్ అనేది ఏమైపోతుందంట, తగ్గిపోతుందనంట. మనకు అక్కడ మెయిన్ లిక్విఫికేషన్ కావాలంటేనే మనం ఏం చెప్తున్నాం, హై ప్రెషర్ టెంపరేచర్ అని చెప్తున్నాం కదా, అదనమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆబ్టైన్ ఫ్రమ్ పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్? పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ లో చేసేటప్పుడు మనం అన్ని గ్యాసెస్ యూజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ హైడ్రోజన్ గ్యాస్ తప్ప. అందుకే వాడు మెన్షన్ చేశాడు చూడండి, all gases except hydrogen show a variation in temperature, that is Joule Thomson effect when passed through porous plug. చూడండి నా జౌల్ థామ్సన్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు హైడ్రోజన్ తప్ప ఇంకేది తీసుకున్నా కూడా మనం అనేది టెంపరేచర్ లో చేంజ్ అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాము అని అంటున్నాడు. సో ఆల్ గ్యాసెస్ షో కూలింగ్ ఎఫెక్ట్ ఎట్ సఫిషియంట్ లో టెంపరేచర్ ఆఫ్ వాటర్. చూడండి నా కూలింగ్ ఎఫెక్ట్ అంటే కూలింగ్ అంటే ఏముంది, లెస్ టెంపరేచర్. కాఫీ చల్లగా అయిపోయింది అంటాం, ఎందుకని దాని ఉన్న టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోయింది. అందుకే కూలింగ్ అనగానే మనకి ఏం చేయాలి, అది దట్ ఈస్ ద లో టెంపరేచర్ కండిషన్ అని. నెక్స్ట్, ద డ్రాప్ ఇన్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద పోరస్ ప్లగ్. టెంపరేచర్ కూడా ఎట్లా ఉంటుందంట, దట్ ఏదైతే డిక్రీజ్ అయిన టెంపరేచర్, కూలింగ్ అంటున్నాం కదా, డిక్రీజ్ అయిన టెంపరేచర్ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, 2 కండిషన్స్ చెప్తున్నాం కదా, 2 సైడ్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి పర్టికులర్ పాయింట్ P1 P2 ప్రెషర్, ఆ టెంపరేచర్ విల్ బి ప్రపోర్షనల్ టు ద difference in their pressure. Okay. Next, the fall in temperature is proportional to the difference of pressure on both sides of the plug. Inversion temperature is observed at which cooling effect becomes zero. Inversion అంటే ఏంటన్నా, రివర్స్ టెంపరేచర్. అది కూడా ఎప్పుడు నానా, కూలింగ్ ఎఫెక్ట్ అనేది జీరోని రీచ్ అయిపోతే, డిక్రీజ్ అయ్యి వాల్యూ అనేది జీరోని రీచ్ అయితే అప్పుడు ఏమని అంటాం నానా,
that gas above this temperature shows the heating effect అని చెప్తాం అన్నమాట. ఓకే, ఏది జీరో అయిపోయిన తర్వాత వైల్ కూలింగ్ ఎఫెక్ట్ బికమ్ జీరో, దెన్ వీ కెన్ సే దట్ ఈస్ ద హీటింగ్ ఎఫెక్ట్ అని చెప్తాం. నెక్స్ట్ ఎన్సెంబుల్స్ అని ఇంపార్టెంట్ టాపిక్ నాన్న మనకి. డిస్టింగ్విష్ బిట్వీన్ కెనానికల్ అండ్ గ్రాండ్ కెనానికల్ ఎన్సెంబుల్స్. మీరు ఇది పీజీకి వెళ్ళినా కూడా మీకు సెకండ్ సెమిస్టర్ లో స్టాటిస్టిక్స్ మెకానికల్ లో ఈ టాపిక్స్ అనేవి వస్తాయి. ఎన్సెంబుల్, గ్రాండ్ కెనానికల్ ఎన్సెంబుల్, కెనానికల్ ఎన్సెంబుల్స్ అని, ఎన్సెంబుల్, కెనానికల్, గ్రాండ్ కెనానికల్ ఎన్సెంబుల్స్ అని 3 వస్తాయి అనమాట. అంటే ఒకటి పర్మిట్ ఇస్తుంది, ఇంకొకటి పర్మిట్ ఇవ్వడు. ఏంటన్నా ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ కి కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ పార్టికల్స్ కి కానీ కెనానికల్ అనేది పర్మిషన్ ఇవ్వదు, గ్రాండ్ కెనానికల్ అనేది పర్మిషన్ ఇస్తుంది. దాని గురించి సంబంధించింది ఇక చూద్దాం. కెనానికల్ ఎన్సెంబుల్. అండ్ ఎన్సెంబుల్ అంటే ఒక కంటైనర్ లాగా మీరు ఊహించుకున్నానా, ఒక కంటైనర్ తీసుకున్నాం కెనానికల్, గ్రాండ్ కెనానికల్ అని. సో ఒకటి పర్మిషన్ ఇస్తుంది, ఏది ఆ కంటైనర్ లో పక్క పక్కన ఉన్న నైబరింగ్ పార్టికల్స్ ఎనర్జీ కానీ టెంపరేచర్ కానీ పార్టికల్స్ కానీ ఎక్స్చేంజ్ కి పర్మిషన్ ఇచ్చేవి ఏంటి, ఇవ్వనివి ఏంటి అని చెప్పేదే ఎన్సెంబుల్. అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ ని మీరు ఊహించుకోండి, ఓకేనా. దాంట్లో ఒక 2 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి సిస్టమ్ లో. నేను ఇప్పుడు ఇక్కడ మీకు గీసి చూపిలేను. ఆ సర్కమ్స్టెన్స్ లో ఉన్న కండిషన్ ఇప్పుడు ఏముందిరా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారా, ఒకడేమో ఈ పెట్టేవాడు ఉంటాడు, ఇంకొకటి పెట్టినవాడు ఉంటాడు. వీడి దగ్గర పైసలు ఉన్నప్పుడు పాపం వాడికి నూడిల్స్ ఇప్పిస్తాడు రా, వాడి కాడ పైసలు ఉన్నప్పుడు వీడికి ఇవ్వడు, ఇప్పించాడు, నా గాలి లేవని చెప్తాడు. అట్లాగా దాని దగ్గర ఉన్నా కూడా కొన్ని షేర్ చేసుకోడు, కొన్ని షేర్ చేసుకుంటాయి. అదే డిఫరెన్సెస్ ఏంటనేది చూద్దాం. ఏది షేర్ చేస్తుంది, ఏది షేర్ చేయదు. ఓకే, ఇది మీ ఫ్రెండ్స్ లో ఎవరు ఉన్నారో చెప్పండి చూద్దాం. ఇట్లాంటి ఎవరు ఉంటారా మన గ్యాంగ్ లోనే. సో కెనానికల్ ఎన్సెంబుల్ వచ్చేసరికి an ensemble which maintains a constant temperature and permits the variation of energy from one element to the other is known as canonical ensemble. అంటే ఏంటన్నా, ఒక సిస్టమ్ లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది, ఇంకేం చేస్తుంది, ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఇస్తుంది, ఛాన్స్ ఇస్తుంది ఒక పార్టికల్ నుంచి ఇంకొక పార్టికల్ కి. అలా ఇస్తే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ దే permit to variation the to exchange the energy from one particle to the another particle is called the canonical ensemble అని అంటాం. అదే గ్రాండ్ canonical కి వచ్చేసరికి ఏం చేస్తుంది చూడండి నాన్న, an ensemble which permits the exchange of energy నాన్న. ఇక్కడ ఏమంటున్నాను, వేరియేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ పార్టికల్ టు అనదర్. ఇక్కడ ఏమంటున్నాను, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అమాంగ్ ద సబ్ సిస్టమ్స్ అండ్ పార్టికల్స్ విత్ రిజర్వాయర్ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాండ్ కెనానికల్ ఎన్సెంబుల్. అంటే రిజర్వాయర్ లో ఉన్న పార్టికల్స్ అన్నిటితో కూడా ఎనర్జీ అనే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటానికి పర్మిషన్ ఇచ్చేది గ్రాండ్ కెనానికల్ ఎన్సెంబుల్ అని అంటాము. సో సెకండ్ పాయింట్ కి వచ్చేసరికి దే హ్యావ్ ఇండిపెండెంట్ సిస్టమ్స్ విత్ సేమ్ వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ టెంపరేచర్. కెనానికల్ ఎన్సెంబుల్ కి వచ్చేసరికి సిస్టమ్ అనేది ఏంటన్నా, దేని మీద ఇండిపెండెంట్ అంట, వాల్యూమ్ లో గానీ, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లో గానీ, టెంపరేచర్ లో గానీ. అదే గ్రాండ్ కెనానికల్ కి వచ్చేసరికి ఏంటన్నా, దే హ్యావ్ ఇండిపెండెంట్ సిస్టమ్స్ విత్ సేమ్ వాల్యూమ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనట్లేదన్నా, పొటెన్షియల్, కెమికల్ పొటెన్షియల్ పర్ పార్టికల్ అండ్ టెంపరేచర్ అని చెప్తున్నా, వేరియేషన్ చూసుకోండి. నెక్స్ట్, ఇన్ దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అక్కర్స్ ఇన్ ద సిస్టమ్స్, ఇన్ దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాటర్. అంటే ఏంటన్నా, ఇక్కడ పార్టికల్స్ కూడా బిట్వీన్ ద సిస్టమ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాటర్ అంటే ఏంటి, అందులో ఉండే పార్టికల్సే కదా. అక్కడ ఓన్లీ ఏంటి, ఎనర్జీ ఒక్కటే కెనానికల్ లో. గ్రాండ్ కెనానికల్ లో ఎనర్జీ కమ్ పార్టికల్స్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈస్ గివెన్ బై రో ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏ ఈ పవర్ ఈ పవర్ ఈ బై కేటీ. కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, రో అంటే డెన్సిటీ. ఇక్కడ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ గివెన్ యాజ్, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది రాసుకోండి. నెక్స్ట్ పార్టీషన్ ఫంక్షన్, z ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ బీటా ఈ డి టౌ. z ఈక్వల్ టు సమ్మేషన్, ఇక్కడ పార్టికల్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కదా, అందుకే అన్ని పార్టికల్స్ ని కలిపి ఇక్కడ సమ్మేషన్ లో రాసుకుంటాం, ఎన్ని తీసుకుంటే అన్ని. అందుకే n ఈక్వల్ 0 to ఇన్ఫినిటీ అన్నాడు, నువ్వు ఎన్నైనా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ డీల్స్ విత్ ఏ సిస్టమ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ ఏ లార్జ్ హీట్ రిజర్వాయర్. ఇదేంటన్నా, సిస్టమ్ అనేది థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ గా పెట్టుకోవాలి. ఓకే, ఎందులోనన్నా, కెనానికల్ ఎన్సెంబుల్ లో. అదే గ్రాండ్ కెనానికల్ కి వస్తే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిప్రజెంటింగ్ పాసిబుల్ స్టేట్స్ ఆఫ్ ఎ మెకానికల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ థర్మోడైనమిక్ ఈక్వేషన్ విత్ ఎ రిజర్వాయర్. పాసిబుల్ స్టేట్స్ ఎన్నైతే అన్ని మెకానికల్ స్టేట్స్ ఇది రిప్రజెంటేషన్ ఇస్తుంది. ఇది నా కెనానికల్, గ్రాండ్ కెనానికల్. నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాసికల్ అండ్ క్వాంటమ్ స్టాటిస్టిక్స్ మెకానిక్స్.
అసలు క్లాసికల్ అంటే ఏంటి, క్వాంటం అంటే ఏంటి నాన్న? మనకు ఉంటాయి క్లాసికల్ మెకానిక్స్, క్వాంటం. క్లాసికల్ అంటే నీ ముక్కు ఎదురా అంటే ఇది డైరెక్ట్ గా ఇలా చూపిస్తే అది క్లాసికల్ నాన్న. నీ ముక్కు ఎదురా అంటే ఇలా తిప్పి చూపిస్తాం కదా, అది క్వాంటం రా. అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్, క్లాసికల్ మెకానిక్స్ వచ్చేసరికి మ్యాక్రో స్టేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా, క్వాంటం మెకానిక్స్ వచ్చేసరికి ఏంటంటే మైక్రో స్టేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా. మ్యాక్రో అంటే ఏంటి, బిగ్, మైక్రో అంటే స్మాల్. సో క్వాంటం అంటే స్మాల్ పార్టికల్స్ గురించి, మైక్రో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది క్వాంటం మెకానిక్స్. అదే మ్యాక్రో అంటే పెద్ద పెద్దవి ఎక్స్ప్లెయిన్ చేసేది క్లాసికల్ మెకానిక్స్, పెద్ద పెద్ద పార్టికల్స్ గురించి. అంటే క్వాంటం మెకానిక్స్ అని మన కరోనా ఉందిగా, మనకు కనపడదుగా, కనపడకపోయినా అదేంటో మనకు తెలిసిందిగా బాగా 2 సంవత్సరాలు. సో అలాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది క్వాంటం అనమాట. సో ఇప్పుడు చూద్దాం క్లాసికల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, క్వాంటం స్టాటిస్టిక్స్ అంటే ఏంటి. క్లాసికల్ స్టాటిస్టిక్స్ ఈజ్ అప్లికేబుల్ టు సిస్టమ్ ఆఫ్ ఐడెంటికల్ పార్టికల్స్ విచ్ ఒబేస్ ద లా ఆఫ్ క్లాసికల్ మెకానిక్స్. ఏంటన్నా, ఆ సిస్టమ్ ఏదైతే మనం తీసుకున్నామో అందులో ఉన్న పార్టికల్స్ అన్ని సేమ్ పార్టికల్సే ఉండాలి, ఐడెంటికల్ పార్టికల్స్ ఉండాలి. అదే క్వాంటం తీసుకున్నాం అనుకో, క్వాంటం స్టాటిస్టిక్స్ ఈజ్ అప్లికేబుల్ టు ఏ సిస్టమ్ ఆఫ్ ఐడెంటికల్ పార్టికల్స్ విచ్ ఒబేస్ ద లా ఆఫ్ క్వాంటం మెకానిక్స్. అందులో కూడా ఐడెంటికల్ సేమే తీసుకుంటాం, దట్ ఒబేస్ ద క్వాంటం లాస్. సిమిలర్లీ ద పార్టికల్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ డిస్టింగ్విషబుల్. అంటే ఏంటన్నా, మనం తీసుకున్న క్లాసికల్ మెకానిక్స్ లో పార్టికల్స్ అనేవి ఏంటన్నా, డిస్టింగ్విష్ పార్టికల్స్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి. కానీ ఇక్కడ క్వాంటం తీసుకుంటే ద పార్టికల్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ఇండిస్టింగ్విషబుల్, ఇందులో ఉన్నవి మనం డిఫర్ చేయలేము. సో ద వాల్యూమ్ ఆఫ్ ద ఎలిమెంటరీ సెల్ ఇన్ ద ఫేస్ స్పేస్ కెన్ బి మేడ్ యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. ఇది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఆ పార్టికల్స్ ఆక్యుపై చేసే వాల్యూము. సో ఇక్కడ ఏంటన్నా, ద వాల్యూమ్ ఆఫ్ ద ఎలిమెంటరీ సెల్ ఇన్ ద ఫేస్ స్పేస్ కెన్ నాట్ బి లెస్ దాన్ హెచ్. ఇక్కడ ఏంటన్నా, ద నెంబర్ ఆఫ్ సెల్స్ అవైలబుల్ ఇన్ ఫేస్ స్పేస్ ఈస్ వెరీ లార్జ్ కంపేర్ టు ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్. చూడన్నా, సెల్స్ ఆక్యుపై చేసేది ఏంటన్నా చాలా ఎక్కువ ఉంటుందంట దాంట్లో ఉన్న పార్టికల్స్ కంటే. ఇక్కడ ఏంటన్నా, సెల్స్ అవైలబుల్ ఇన్ ఫేస్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సెల్స్ పార్టికల్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయంట. సో ద ఆక్యుపేషన్ ఇండక్షన్ ఈస్ Ni/Gi ఈజ్ లెస్ దాన్ 1. ఇక్కడేమో Ni/Gi ఈక్వల్ టు 1 అనమాట. ఈ డీల్స్ విత్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్. చెప్పే కదా, మైక్రో అంటే బిగ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది క్లాసికల్. ఈ డీల్స్ విత్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్, మైక్రో అంటే స్మాల్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ అండ్ మాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ. సో క్లాసికల్ మెకానిక్స్ దేని బేస్ చేసుకొని చెప్తుందంట, న్యూటన్స్ లాస్ అండ్ మాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ. న్యూటన్స్ లాస్ అంటే తెలుసు కదా, 3 లాస్ ఏమున్నాయి అవి. ఫస్ట్ లా ఏమంటాం, లా ఆఫ్ ఇనర్షియా. సెకండ్ లా F = ma. అండ్ థర్డ్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీస్ ఆర్ ద న్యూటన్స్ లాస్. అండ్ నెక్స్ట్ క్వాంటమ్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటి, అన్సర్టనిటీ, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, డి బ్రోగ్లీ కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఈక్వల్ టు హెచ్ న్యూ. డి బ్రోగ్లీ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే ఏం చెప్తుంది, ద మొమెంటమ్ అండ్ డిస్ప్లేస్మెంట్ both are calculated, not at to calculated at a time. That is the Heisenberg uncertainty principle అని అంటాం. డెల్టా x into డెల్టా p ఈక్వల్ టు h/2π. గుర్తుందా, చదువుకున్నారా డి బ్రోగ్లీ ఇంటర్మీడియట్ లో. సో ఇది నాన్న క్లాసికల్ అండ్ క్వాంటమ్ కి డిఫరెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ. థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ పర్ మ్యాక్రోస్టేట్స్. అంటే నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ బై నెంబర్ ఆఫ్ మ్యాక్రోస్టేట్స్ వేస్తే దాన్ని ఏమంటాం, ప్రాబబిలిటీ ఫంక్షన్ అంటాం. థర్మోడైనమిక్ ప్రాబబిలిటీ విచ్ ఈస్ డినోటెడ్ బై W. W ఈక్వల్ టు NCR. గుర్తుందా మీకు NCR కాన్ఫిగరేషన్స్, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. మ్యాథ్స్ లో చేశారు అవునా. సో బేసికల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబబిలిటీ బట్ ఏ tally of number of configurations. In statistical physics it is used for determining the properties of a system which are in thermodynamic equilibrium. ఇదేంటన్నా, ఇది నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికే తప్ప ఇంకేంటి, ఆ థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఈ థర్మోడైనమిక్ ప్రాబబిలిటీని యూజ్ చేస్తాం. ద ఎగ్జాక్ట్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ upon the type of statistics, thus the value of thermodynamic probability is always equal to or greater than unity. అంటే W ఈక్వల్ టు 1 అయినా అవ్వచ్చు లేదా W ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయినా అవ్వచ్చు. ఇది ఈ టాపిక్ లో ఉన్న షార్ట్ ఆన్సర్స్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.